హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతే లైక్ చైతన్య రావు అండ్ హెబా పటేల్ యాక్ట్ చేసే లైక్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అవ్వచ్చు లైక్ హనీమూన్ ఎక్స్ప్రెస్ మూవీ రివ్యూ. అండ్ ఈ మూవీ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పాలి, నాకైతే మూవీ అయితే లైక్ ఏం నచ్చలేదు. అండ్ ఇప్పుడు సినిమా స్టోరీ విషయానికి వస్తే కనుక లైక్ చైతన్య రావు అండ్ హెబా పటేల్ వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్. సో వాళ్ళ మధ్యలో కొన్ని గొడవలు అయితే వస్తుంటాయి. సో వాళ్ళకు కౌన్సిలింగ్ కూడా అయితే వెళ్తారు, బట్ అది కూడా అయితే ఏం వర్కౌట్ అవ్వదు. సో అప్పుడు వాళ్ళకి తలకేళ్ళ భరణి అండ్ సువాసి మణిరత్నం అయితే పరిచయం అవుతారు. సో వాళ్ళిద్దరు వచ్చేసి లైక్ హెబా పటేల్ అండ్ చైతన్య రావుకి ఒక రిసార్ట్కి అయితే పంపిస్తారు. ఆ రిసార్ట్లో 7 days ఉండమని చెప్తారు. అండ్ ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. లైక్ ప్లస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లైక్ ఈ మూవీ యొక్క రన్ టైం 2 hours ఉంటుంది. అండ్ యాక్టర్స్ పర్ఫార్మెన్స్ లైక్ చైతన్య రావు కానీ, హెబా పటేల్ కానీ, అండ్ తలకెళ్ళ బర్ని కానీ, సువాసిని కానీ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ వాళ్ళ రోల్స్ తగ్గట్టు బాగానే చేస్తారు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే లైక్ సాంగ్స్ బాగానే ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అండ్ మెజారిటీ ఆఫ్ ద మూవీ లైక్ 60 to 70% ఆఫ్ ద మూవీ అంతా ఒక రిసార్ట్లో అయితే జరుగుతుంది. అండ్ ఇంత మాత్రం ప్లస్ పాయింట్స్ అండ్ మైనస్ పాయింట్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే లైక్ స్టోరీలో పెద్దగా కొత్తదనం అంటూ ఏమైతే ఉండదో. సో ఇలాంటి ఒక స్టోరీని ఇంతకుముందు మన తెలుగులో వచ్చిన లైక్ పెళ్ళైన కొత్తలో లైక్ విశ్వసేన అండ్ వెంకటేష్ యాక్ట్ చేసి లైక్ ఓఎంజీ అనే సినిమాలు కూడా మనం అయితే చూసాం. సో సింపుల్ చెప్పండి, ఒక రిలేషన్షిప్లో ఒక ప్రాబ్లం అండ్ ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది సింపుల్ స్టోరీ. బట్ స్క్రీన్ ప్లే విషయం గురించి మాట్లాడుకుంటే కనుక లైక్ స్టార్టింగ్ ఈ మూవీ కొంచెం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. లైక్ అంతా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది. లైక్ ఈ మూవీలో కొంచెం అన్నెసరీ సీన్స్ కానీ లైక్ అన్నెసరీ థింగ్స్ కానీ అంతా ఏం పెట్టలేక హీరో హీరోయిన్ ఎలా లవ్లో పడ్డారు అని వాళ్ళ లైఫ్లో ప్రాబ్లమ్స్ అన్ని ఎలా స్టెప్ బై స్టెప్ స్టార్ట్ అయ్యాలి అని అంటే ఏం చూపించలేదు. సింపుల్గా వాళ్ళిద్దరికి పరిచయం అవ్వడం అండ్ నెక్స్ట్ కట్ చేసి ఒక 10 minutesలోనే లైక్ వాళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్స్ ప్రాబ్లం ఉంది అనేది చూపిస్తారు. ఇలా స్టార్టింగ్ కొంచెం ఇంట్రెస్టింగ్గానే స్టార్ట్ అవుతుంది. బట్ స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి చాలా సీన్స్ మనకి ప్రిడిక్టబుల్ అనిపిస్తాయి అండ్ బోరింగ్ కూడా అయితే కొడతాయి. అండ్ బట్ సెకండ్ హాఫ్లో మనం చూసుకుంటే కనుక ఇదేదో కొత్త సైన్స్ ఫిక్షన్ సినిమా కూడా లాగా కొంచెం స్టోరీ అయితే యాడ్ చేయడం జరిగింది. సో హెబా పటేల్ అండ్ చైతన్య రావు వాళ్ళిద్దరైతే ఉంటారు ఆ రిసార్ట్లో. అండ్ వాళ్ళతో పాటు సేమ్ అదే హెబా పటేల్ అండ్ చైతన్య రావు అయితే ఉంటారు. సో అదేదో ప్యారలల్ యూనివర్స్ అని అన్నట్టు చూపించారు. బట్ ఆ కాన్సెప్ట్ మొత్తం అయితే వర్కౌట్ అవ్వలేదు. అండ్ లాస్ట్ 30 to 40 minutes అయితే మూవీ చాలా బోర్ అయితే కొడుతుంది. అండ్ చాలా అసలు ఆ సైఫై కాన్సెప్ట్ ఎందుకు తీసుకొచ్చారో నాకైతే అసలు అర్థం కావట్లేదు. సింపుల్గా వాళ్ళ మధ్యలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ రిసార్ట్ వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకున్నారు అని చెప్పుంటే బాగుంటుంది. బట్ అలా కూడా కాదు. సో లైక్ ప్యారలల్ యూనివర్స్ అంటున్నారు, సైన్స్ ఫిక్షన్ అంటున్నారు, అండ్ ఒకరికొకరు తెలియదు అంటున్నారు. ఇలా చాలా అన్నెసరీ చేసే స్టోరీని అంతా కాంప్లికేట్ అయితే జరిగింది. బట్ సింపుల్గా చెప్పాలంటే స్క్రీన్ ప్లే అసలు వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్ 30 to 40 minutes అయితే మూవీ చాలా బోర్ అయితే కొడుతుంది. అండ్ ఓవరాల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే నాకైతే మూవీ అయితే నచ్చలేదు. అండ్ ఈ మూవీకి నేను సరే రేటింగ్ 1 out of 5 అనేది ఫ్యామిలీ వాచబుల్ అంటే కాదు. ఈ ఫ్యామిలీ వాచబుల్ అయితే కాదు. సో ఇందులో లిప్ లాక్ సీన్స్ ఉన్నాయి, అబ్బా పటేల్ ఒక బిగినింగ్ సీన్ అయితే ఉంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే లైక్ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది. ఏ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కనుక కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.